Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ పిఠాపురం వెళితే పరిస్థితి ఏమిటి? పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళినా టీడీపీ కార్యకర్తలు నాయకులు అడ్డుకుంటారా అంటే అవుననే సమాధానం వస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను గౌరవించి పవన్ కళ్యాణ్ను గెలిపించుకున్నామని, ఇప్పుడు ఆయన రూపంలో తమకు అవమానం ఎదురవుతోందని వాపోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సొంత అన్న ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురానికి వెళ్లారు. 2 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. అయితే తమ నాయకుడైన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కనీసం ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ శ్రేణులు నాగబాబును అడ్డుకున్నాయి. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. కేవలం నాగబాబుతోనే పిఠాపురంలో అసంతృప్తి పోతుందని అనుకుంటే పొరపాటే అని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్లి ఇదే రీతిలో వర్మను ఆహ్వానించకపోతే తప్పకుండా చేదు అనుభవం ఎదుర్కోవాల్సి ఉంటుందని టీడీపీ కార్యకర్తలు, నాయకులు హెచ్చరిస్తున్నారు. నాగబాబు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయనకు తెలియకుండా వర్మను అవమానించేలా వ్యవహరించే పరిస్థితి ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. వర్మ తీరుపై ముఖ్యంగా పవన్ కళ్యాణే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా తన మద్దతు లేకపోతే పవన్ గెలవలేరనే లెక్కలేనితనంతో వర్మ వ్యవహరిస్తున్నారని జనసేన స్థానిక నాయకులు మోసినట్టు సమాచారం. ఇది కాస్త చినికి గాలివానగా మారిన చందంగా పిఠాపురంలోనే జనసేన టీడీపీ మధ్య గొడవలకు దారి తీయడం చర్చనీయాంశమైంది. రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళితే ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ మాత్రం 2 పార్టీల్లోనూ ఉంది.